జేక్ సుల్లిగాడ్ అయితే పెద్ద కన్ఫ్యూజింగ్ క్యారెక్టర్ బాబు ఈ సినిమా మొత్తంలో. నాకైతే అట్లానే అనిపిస్తుంది ప్రతిసారి. వాడే రైట్ అంటాడు, వాడే రాంగ్ అంటాడు, ఇదంతా కాదు మనం చేసేదే కరెక్ట్ అని చెప్పి వాడికి నచ్చిందే చేసుకుంటా పోతాడు. ఇంకా మైల్స్ క్వార్టరిచ్ యాక్చువల్లీ జేక్ సుల్లిని 2-3 సార్లు పట్టుకోవడానికి ఛాన్స్ ఉంటది, కానీ పట్టుకోడు. వాడి సైడ్ వెళ్ళిపోతాడు, వాడికి హెల్ప్ చేస్తా ఉంటాడు. అరే నువ్వు ఏం చేస్తున్నావు, ఎందుకు వచ్చినావు, నీ ప్లాన్ ఏంది, నువ్వు దేనికి వచ్చినావు, ఎందుకు చేస్తున్నావు ఇదంతా అన్నట్టు అనిపిస్తుంది. ఇందాకే అవతార్ ఫైర్ అండ్ డాష్ మూవీ చూసి వచ్చిన, జస్ట్ యావరేజ్ సినిమా అనిపించింది. నాకు పెద్దగా ఏం అనిపించలేదు. విజువల్స్ ఆర్ సో బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ విజువల్స్ ఉన్నాయి. ఆ యాష్ క్లాన్ ఏదైతే ఉందో దాన్ని చాలా అంటే చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, కానీ కెమెరూన్ ఎక్కడ కూడా ఎక్స్ప్లోర్ చేయలేడు. లిటరలీ వాళ్ళని ఒక సైడ్ కి నెట్టేసి ఒక కార్నర్ లో పెట్టేసి ఇంతే వీళ్ళు అన్నట్టు చూపెట్టిండు. మెయిన్ గా ఒక సీన్ ఉంటది దీంట్లో సెకండ్ హాఫ్ లో, సీ మ్యామిల్స్ తోని చాలా అంటే చాలా బాగా రాసుకున్నారు అక్కడ. సీ మ్యామిల్స్ తోని డైలాగ్స్ గానీ ఏదైతే కాన్వర్జేషన్ జరుగుతుందో, నాకు మొత్తం సినిమాలో నచ్చిన సీన్ ఏదైనా ఉందంటే అదే అంటా నేనైతే. అవతార్ 2 అవతార్ 3 సేమ్ అనిపిస్తుంది మనకు, లిటరలీ సేమ్ అనిపిస్తుంది. చూస్తున్నంత సేపు అరే మొత్తం అంతా అవతార్ 2 లోనే ఉంది కదరా ఈ రివెంజ్, వీళ్ళని పట్టుకోబోతారు, మళ్ళీ పోతారు, వాళ్ళు సేవ్ చేసుకుంటారు, వచ్చేస్తారు. ఇదే జరుగుతా ఉంటుంది మొత్తం సినిమా మొత్తం ఇదే. 3-4 టైమ్స్ ఇదే జరుగుతుంది. మీకు లిటరల్ చూస్తున్నంతసేపు బోరింగ్ అనిపిస్తుంది డ్రామా చూస్తున్నంతసేపు. అండ్ విజువల్ గా మాత్రం బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ చూపెట్టిండు కెమెరాను. హీ నో ఎగ్జాక్ట్లీ వాట్ హీస్ డూయింగ్ అని చెప్పి నాకు అనిపించింది. మ్యూజిక్ మాత్రం తెలిసిందే కదా, విజువల్ కి తగ్గ మ్యూజిక్ ఉంటది అని చెప్పి. ఇంకా ఇదంతా ఒకే అయితే యాక్షన్ సీక్వెన్సెస్ ఏదైతే క్లైమాక్స్ లో పెట్టుకున్నారో అది మాత్రం చాలా బాగుంది. అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటది, దాని లోపల ఫైటింగ్ జరుగుతూ ఉంటది. అక్కడ మాత్రం యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగా పెట్టుకున్నారు. నాకు ఎందుకో కెమెరూన్ ప్రతిదీ ఏది కూడా కట్ చేయకుండా ప్రతిదీ పెట్టి పడేద్దాం చూసేటోళ్ళు ఉన్నారు కదా అని అనుకున్నాడా మరి ఏందో నాకైతే అర్థమైతలేదు. లిటరలీ 3 hours 17 minutes మీకు ఎక్కడ కూడా ఒక ఫ్లో ఉండదు. సడన్ గా ఫ్లో కట్ అయిపోతుంది, అప్స్ అండ్ డౌన్స్ అనిపిస్తానే ఉంటది మీకు చూస్తున్నంత సేపు. పొరపాటున PVR చిన్న స్క్రీన్లలో మాత్రం అస్సలు చూడకండి, మీ విజువల్ ఎక్స్పీరియన్స్ పక్కా ఖరాబ్ అయిపోతుంది. కొంచెం పెద్ద లార్జ్ స్క్రీన్ సింగిల్ స్క్రీన్స్ అయితే ఓకే, PCX ఉంది కదా మనకు, మన బతుకి అదే అనుకోండి. IMAX అయితే ఎట్లా లేదు మన హైదరాబాద్ లో, సో అందులో చూసేయండి. సో దట్స్ ద రివ్యూ ఆన్ అవతార్ ఫైర్ అండ్ డాష్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ టాక్. జై హింద్.